తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని అయిందని ధ్వజమెత్తారు ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే జేసీ గూండాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుంటే మంచిదని మండిపడ్డారు. 7 మాసాలుగా తాడిపత్రికి వెళ్లకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. త్వరలో తాను తాడిపత్రికి వెళ్తానని, నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని అన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ప్రతిసారి నేను పోయినప్పుడల్లా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తాను డిపార్ట్మెంటు. నేను ఖచ్చితంగా కూడా నేను చెప్తున్న పోలీస్ అధికారులకు అందరికీ కూడా దయచేసి సహకరించండి. 175 మంది ఎమ్మెల్యేలలో నన్ను ఒక్కరిని కూడా కాన్స్టిట్యూన్సీకి పోనీలేదు అంటే మీరు ఆలోచన చేయండి. అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, తాడిపత్రిలో ప్రజాస్వామ్యం నడుస్తుందా అనేది కూడా ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దయచేసి ఎస్పీ గారు మీరు కూడా సహకరించి నన్ను తాడిపత్రికి పోయేదానికి మీరు ఏ విధంగా ఆలోచన చేసి ఏ విధంగా మీరు నన్ను తాడిపత్రికి పంపిస్తారో మీరు చెప్తే బాగుంటుంది. అవసరమైతే మీరు నేను పంపిస్తా అంటే రేపు కావాలంటే నేను కోర్టులో విత్డ్రా చేసుకునే దానికి సంసిద్ధంగా ఉన్నాను. ఏదంటే అది మాట్లాడతానే పోలీసుల మీద కూడా ఈ బంగాకి వాళ్ళంతా రాళ్ళేస్తానే కూడా మీరు సూచించున్నట్లు పోతున్నారు. పెద్దోడూరులో అయితే ఒక ఎస్ఐ నిర్వాహం ఎట్లుందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బజార్లోనే తిరగకూడదంట, వాళ్ళ పొలాలకు పోకూడదంట. సార్ మా పొలం కాడనో లేకపోతే మీ బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు, మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తాను. దాని బదులు ఆయన పోలీసు దుస్తులు తీసేసి పచ్చ సొక్క వేసుకొని తిరిగితే బాగుంటుంది. పోలీసులందరినీ పెట్టి ఎట్లా పోతారు, పోయినప్పుడల్లా అడ్డుకుంటూనే ఉంటారు. కానీ త్వరలో కూడా నాకు కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది. 8 నెలలు అయితేనే కూడా పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా నేను తాడిపత్రికి పోయేదానికోసం ఎన్నో ఆటంకాలకు గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కనుచూపు మేరలో కానడం లేదు. ఈరోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది. చిన్నోడుగురులో మధుసూదన్ రెడ్డి అనే అతని మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పాట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాయిని చేయలేదు.